అందరికీ నమస్తే. నేను ఉషారాణి కంతేటి. ద్రవిడ దేశంలో ఒక బాలునికి తన తల్లి ఒక గిన్నెలో పాలిచ్చి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆరగింపు చేసి రమ్మన్నది. ఆ పిల్లవాడు పాలు తీసుకుని వెళ్ళి అమ్మ ముందు ఉంచి పాలు తాగమని ప్రార్థిస్తాడు. అమ్మ స్వీకరించదు. చాలాసార్లు తాగమని బతిమిలాడాడు. అమ్మ ప్రత్యక్షం కాదు, బోరు బోరు నేడవటం ప్రారంభిస్తాడు. అయినా తల్లి రాలేదు. చివరకు చేసేదేమీ లేక అమ్మ పాదపీఠంపై తలను కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. రక్తం ఏరులే ప్రవహిస్తుంది. అమ్మ కాలికి వెచ్చటి నెత్తురు తగిలి ఉలిక్కిపడి ఆ దృశ్యాన్ని చూస్తుంది. వెంటనే ప్రత్యక్షమవుతుంది. తల నిమిరి గాయాన్ని మాన్పి, "ఎందుకు నాయనా ఇంత ప్రయత్నం చేశావు? నన్నెందుకు పిలిచావు?" అని ప్రశ్నించింది ఆమె. "అమ్మా, ఈ పాలు తాగు" అన్నాడు పసిపిల్లవాడు. "ఓస్, ఈ మాత్రం దానికైనా ఇంత ప్రయత్నం చేశావని" గడగడా పాలు తాగింది. మళ్ళీ బోరున ఏడవటం ప్రారంభించాడు. "అయ్యయ్యో, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు నాయనా?" అని ప్రశ్నించింది. "మొత్తం పాలన్నీ నీవే తాగేస్తే నా పరిస్థితి ఏమిటి?" అని విలపించసాగాడు. పసి హృదయానికి పరవశించింది పరాంబిక. దగ్గరకు తీసుకుంది. తన స్తన్యాన్ని ఇచ్చింది. తాగుతున్న శిశువు ఆదిశంకరాచార్యులు. పాలిచ్చిన పరాంబిక బాలాత్రిపుర సుందరి. అమ్మ యొక్క స్తన్య ప్రభావంచే అమ్మ యొక్క దివ్య స్వరూప వర్ణన ఆసువుగా చెప్పసాగాడు శంకరాచార్యులు వారు. ఆ దివ్య స్తోత్ర రాజమే సౌందర్యలహరి స్తోత్రం. ఈ స్తోత్రంలో ఉండే 100 శ్లోకాలు 100 మహామంత్రాలు. ఈ సౌందర్యలహరి స్తోత్రం మహామంత్ర మహాతంత్ర శాస్త్రం. ఈ స్తోత్ర రాజ్యాన్ని పారాయణం చేసినటువంటి సాధకులకు మహాత్రిపుర సుందరి అమ్మవారి కరుణావీక్షణాలు కరతలామలకమవుతాయి. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి అని 2 భాగాలుగా విభజించారు. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని, 42 నుంచి 100 శ్లోకాలు సౌందర్యలహరి అని చెప్తారు. ఈ సౌందర్యలహరిలోని అద్భుతమైన 100 శ్లోకాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయ్యాదాపరాదానాం త్వమేవ శరణం శివే. మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. దీని అర్థం: సర్వమంగళ స్వరూపుడైన పరమశివుడు పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడవుతాడు. హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యమమ్మా? థ్యాంక్ యూ.